చదువుకునే విద్యార్థుల ఫీజుల బకాయిలు 8,000 కోట్ల ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, అలాగే పాత విధానాన్ని కొనసాగించాలని ఎంపీ ఆర్ కృష్ణే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజుల బకాయిలు చెల్లించాలని హైదరాబాద్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ను బీసీ విద్యార్థులు ముట్టడించారు. ఈ ముట్టడి కార్యక్రమాన్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పర్లగొర్ల మోడీ రామ్దేవ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజయ్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు అనంత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణే విచ్చేసి మాట్లాడుతూ ఫీజుల బకాయిలు గత 3 ఏళ్ల నుంచి చెల్లించకపోవడంతో 8,000 కోట్లకు చేరాయన్నారు. ప్రభుత్వానికి అన్ని ఖర్చులకు ఖర్చు చేయడానికి 1,000 కోట్లు వస్తున్నాయి. విద్యార్థులకు చదువుకోవడానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు పూర్తయిన వేలాది విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వెంటనే 8,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని 6,000కు పైగా కాలేజీలలో చదివే 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లు చెల్లించాలని గత 1 ఇయర్ నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 32 నెలలు గడుస్తుంది. 3,300 రూపాయలు మొన్న రిలీజ్ చేశారు. ఇన్ని రోజులు బకాయిలు ఇవ్వకుండా జాప్యం చేసి ఈ రోజు ఉద్యమం ఉధృతం దాస్తుంటే, కోర్టు కేసులు అవుతుంటే, విద్యార్థులకు ఒకవైపు కోర్సు అయిపోయి సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా చాలా నష్టం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రతిష్టకు పోకుండా దీని మీద, ఈ స్కీమ్ మీద ముఖ్యమంత్రికి ఉన్న అభ్యంతరాలు ఏమిటి? రోజుకో జీవోలు ఇస్తారు, రోజుకో జీవోలు కొట్టేస్తారు, రోజుకో జీవో నెంబర్ 7, జీవో నెంబర్ 8, 9 తీశారు. అన్నిటినీ గంగాలా కలిపి మొత్తం పాత విధానం లేని లోపం ఉంది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోపల మొత్తం ఫీజులు ఇక్కడ 10,000 ర్యాంక్ వరకే టోటల్ ఫీజులు ఇచ్చి మిగతా 35,000 ఇస్తున్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోపల మొత్తం ఫీజులు ఇచ్చి ప్రతి విద్యార్థికి 15,000 స్కాలర్షిప్ ఇస్తారు. మన దగ్గర ఒక్కొక్క విద్యార్థికి 10,000 ర్యాంక్ వరకు టోటల్ ఫీజు ఇచ్చి ఆ తర్వాత 35,000 ఇచ్చి కేవలం స్కాలర్షిప్ 5,000 ఇస్తుంది. అందుకే మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే ఇస్తుర్రో పక్క రాష్ట్రంలో ఇక్కడ కూడా అదే విధంగా స్కాలర్షిప్ ఇవ్వాలి, ఫీజులు ఇవ్వాలి. లేకపోతే ఈ సంవత్సరం ఉద్యమాల విద్యా సంవత్సరం కాదు, ఉద్యమాల సంవత్సరం. మళ్ళా 79, 80 రిపీట్ అవుతుంది. 79, 78, 80 లోపల అసెంబ్లీ మీద దాడి, సచివాలయం మీద దాడి, డైరెక్టరేట్ ధ్వంసం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ధ్వంసం, ఇట్లా అట్లాంటి వార్తలు విన్నారు. మళ్ళా అది రిపీట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారికి నేను గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రతిష్టకు పోకుండా కేవలం ఈ విద్యార్థుల యొక్క ఫీజుల బకాయిలను చెల్లించి మీ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఫీజుల బకాయిలు కూడా పెద్ద సమస్యనా? రాష్ట్రంలో 3 లక్షల కోట్ల బడ్జెట్ లోపల ఎవ్రీ ఇయర్ దీనికి 10,000 కోట్లు ఎక్కడికి బకాయిలు పేరుకపోయి 10,000 కోట్లు అయినాయి. ఎవ్రీ ఇయర్ ఎప్పటికప్పుడు ఇస్తే 2,500 కోట్లు సరిపోతాయి. అటు ఇవ్వకుండా బకాయిలు పేరుకపోయేటట్లు చేసి ఇది పిచ్చి కుక్కను చేసినట్టు చేసి దీన్ని సతాయిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ బకాయిలు చెల్లించి మర్యాద కాపాడుకో, లేకపోతే విద్యార్థుల యొక్క విద్యా భవిష్యత్తు ఏమవుతుంది? ఉద్యమాలతోటి ప్రజల లోపల వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే మీరు ఓట్లున్న వాళ్ళకేమో పెడతారు, జాతి భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం ఉపయోగపడే విద్యార్థుల మీద పెట్టుబడి పెట్టడానికి రైతు బంధు ఇస్తావు, పెన్షన్లు ఇస్తావు, అన్ని బాగానే ఉన్నాయి. మరి ఒక విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజులకు ఏమొచ్చింది? దీనికి ఏమన్నా